హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో దేని గురించి అంటే అదే ఫ్రెండ్స్, మనము స్కూటీ మీద ముగ్గురం ఎటైనా పోయినప్పుడు పోలీస్ మామూలు ఉంటారు కదా, వాళ్ళకు దొరికినప్పుడు మనం ఎట్లా తప్పించుకుంటాం అనేది ఈ వీడియో ఫ్రెండ్స్. మేము ఎట్లా తప్పించుకున్నాం అనేది చూడండి ఫ్రెండ్స్. కొంచెం కామెడీగానే ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అబ్బాయి ఇట్లా పోతే మంచిగా అనిపిస్తుంది బండి మీద. స్పీడ్ పోతే సన్న గాలి కలుగుతుంది మంచిగా. స్వర్గంలో వేలినట్టున్నాయి. గట్టిగా పట్టుకోండి, ఇంకా కొంచెం స్పీడ్. నేను గట్టిగానే పట్టుకున్నా. పోని పోని, ఇంకా స్పీడ్ పోని పోని, పెంచు స్పీడ్ పెంచు. 100 మీద పోని స్పీడ్. మంచిగా చల్ల గాలి వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోదాం ముగ్గురం. దివ్య బండి నడుపుకుంటూ ఒక పాట పాడే, మంచిగా వినుకుంటూ పోదాం. మంచిగా గమ్మత్ ఉంటుంది. నాకేం పాటలు వస్తే నువ్వు వాడు, మంచిగానే వాడతావు కదా. కొద్దిగానే వాడమంటే నేనే వాడతా. మీరు నుండి అది పొరగల్లం మేము గాలి గాలిగా బండి మీద తిరుగుతాము. కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాము. ఖతర్నాక్ పోరిల్లం మేము, ఖతర్నాక్ పనులు చేస్తాము. ముందు ఎవరైనా కథలు పడితే వాళ్ళని కథం చేసేస్తాము. గ్లాస్ పెట్టుకున్నాము. ఖతర్నాక్ పోరిల్లం మేము. ఆపని పాఠశాల ఉన్నాయి. ఏం పాడుతున్నాయి మొత్తం కొత్త కొత్తగా ఏదో ఒకటి మిక్సింగ్ చేసి పుట్టిస్తాయి పాటలన్నీ. ఏదైనా సినిమా పాట పాడంటే నాకు ఆ సినిమా పాటలు నాకు రావు. నన్ను పాటలు పాడమంటే నేను గిట్లనే వాడతాను, నాకు నచ్చినట్టు. ఓ పురాణం బాగుంది. అదేంటి ఓ పోలీసు ఉన్నాడే, పోలీస్ మామ. ఓ పురాణం ముందు కూలింగ్ గ్లాసెస్ తీసేయండి, ఇటే వస్తాడు పోలీస్ మామ. ఇప్పుడు మనం తప్పించుకోవాలంటే ఏదన్నా ఒక ప్లానింగ్ వేయాలి, లేకపోతే మన ముగ్గురు బజింగ్ అవుతుంది. ఏ అమ్మాయిలు, మీరు కాలేజీకి బంక్ కొట్టి మంచిగా బండి మీద ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నా. నా ముందే ముగ్గురు బండి మీద పాటలు పాడుకుంటూ వస్తుండ్రు. ఇంత భయం లేదా మీకు? అంటే మస్తు భయం ఉంది మాకు మామయ్య. మామయ్యనా? ఎవరు మామయ్య? ఎవరికి మామయ్య? ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? తెలుసు, పోలీస్ మామయ్యవే కదా. పోలీస్ మామయ్య కాదు, పోలీస్ సార్ అని విలు. మామయ్య గీమయ్య అని వరుసలు కలపం. సార్ తప్పైంది సార్. ఏదో అనుకోకుండా ముగ్గురం ఒకటే బైక్ మీద రావాల్సి వచ్చింది సార్. కాలేజీకి లేట్ అయింది సార్, మమ్మల్ని వదిలేయండి సార్. అవును సార్, కాలేజీకి పోతున్నాం సార్ మేము ముగ్గురం. అయితే బస్ మిస్ అయింది సార్, అందుకే బైక్ మీద ఈ రోజు ముగ్గురం వెళ్తున్నాం సార్. ఈ ఒక్కరోజు వదిలేయండి సార్. ఈ టైంకి కాలేజీకి పోయే మొక్కలు కాదు కానీ లైసెన్స్ తీయండి ముందు. హెల్మెట్ కూడా లేనట్టున్నది. అవును సార్, కాలేజీకి టైం అవుతుందని హెల్మెట్ కూడా మర్చిపోయినాం సార్. అవును సార్, హెల్మెట్ మర్చిపోయినాం, అట్లనే లైసెన్స్ కూడా మర్చిపోయినాం సార్ ఇంటికన్నా. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్, మేము కాలేజీకి పోవాలి, టైం అవుతుంది. అవును పోలీస్ మామ, వదిలేయి మామ, కాలేజీకి పోవాలి మేము. మళ్ళా మా ప్రిన్సిపల్ లేట్ అయితే ఫైన్ వేస్తారు మాకు. ఇప్పుడు మీరు కూడా ఫైన్ కట్టే పోవాలి. ఇక్కడ కాలేజీకి పోతుండట వీళ్ళు. పెద్ద పుస్తకాలు కూడా లేవు చేతిలో. ఈ కాలేజీకి పోయే ముఖాలే. ఏంది అట్లా గుడ్లు అప్పగించుకొని చెప్తున్నావు? ఏమన్నా ఒకటి చెయ్యి, లేకపోతే పోలీసు కేసు పెట్టిందనుకో మన మీద, మా పని అయిపోతుంది. అవునే, అదే భయం పడుతుంది నాకు. ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఏం చేద్దాము? మీ డాడీకి ఫోన్ చెయ్యి. వామ్మో, మా డాడీకి ఫోన్ చెప్తే ఏం లేదు. ఇక నన్ను అడగకుండా బయట తీసుకుపోయింది కాక మళ్ళీ ఇద్దరు నెక్కించుకొని ట్రిపుల్ రైడింగ్ చేసినావా అని రివర్స్ నా మీదనే కోటింగ్ ఇస్తాడు. వామ్మో, నేనైతే మా డాడీకి నువ్వు ఏదైనా ఒకటి. ఓ అమ్మ, మీ నాన్న నంబర్ ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి మీ సంగతి ఏంటిదో చూస్తా ఇప్పుడే. సార్ అద్దు సార్, ప్లీజ్ సార్. మా నాన్నకు ఫోన్ చేస్తే మమ్మల్ని బాగా కొడతాడు సార్. ప్లీజ్ సార్, ఏదైనా ఒకటి చేసి మీరే మమ్మల్ని వదిలేయండి సార్. ఇంకొకసారి ముగ్గురం బండి మీద తిరిగాం సార్. ప్లీజ్ సార్, తప్పైంది సార్, వదిలేయండి. వదిలేసేది ఏం లేదమ్మా. ముందు మీరు స్టేషన్కి పదండి, మీ సంగతి చూస్తానే. నా ముందే ముగ్గురు బండి మీద రయ్య పాటలు పాడుకుంటూ బాగా తిరుగుతుండగా నడుండి స్టేషన్కి నడుండి ముందు మీరు. అయ్యో పోలీస్ మామ, గంట కోపం కస్తున్నాయండి. ఏదో ఒకసారి తప్పు చేసినాం, ఈసారి వదిలేయండి కదా. ఇంకొకసారి చెయ్యం ఇంకో తప్పు. కావాలంటే మీకేమన్నా మామూలు ఇవ్వమంటే ఇస్తాం పోలీస్ మామయ్య. మీ మామూలు ఏం అవసరం లేదు కానీ ముందు మీరు ముగ్గురు స్టేషన్కి పదండి. ఏంటి మనం ఇట్లా బుక్ అయినాం, ఏదో ఒకటి చేయండి. చేసేదేం లేదు, పోలీస్ స్టేషన్ కోడే. మీరు మాటలతో నేటట్లేరా, మీ సంగతి చెప్తా. అయ్యో ఏమైంది బుజ్జి? ఏమైంది? గట్ల కింద పడ్డది, ఏమైంది? అయ్యో నిత్య, ఏమైంది? అయ్యో ఏమైంది? గట్ల పడిపోయినా ఒకటేసారి. గుండెపోటు వచ్చినట్టుంది. అయ్యో చచ్చిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? గామె గుండెపోటు వచ్చుడేంది? ఇవరిదాకా మంచిగానే మాట్లాడింది కదా. అయ్యో సార్, మా ఫ్రెండ్కి హార్ట్ ప్రాబ్లం ఉంది సార్. షాక్ గురైనప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది సార్. మీరు పోలీస్ స్టేషన్కి తీసుకుపోతా అన్నారు కదా, అందుకే షాక్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఏంటి నిజంగా? ఈ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం ఉందా?
అయ్యో నిత్య, నీకు ఇప్పుడే నూరేళ్ళు నిండిపోయినాయా? ఏ నిత్య, ఈ పోలీసోడి చేతులు ఇరిగిపోను. ఎక్కడి నుంచో వచ్చి మనల్ని బండి మీదకి వెళ్ళి దించిండు, నీకు గుండె నొప్పి తెప్పించిండు. అయ్యో నిత్య, నువ్వు చచ్చిపోయినాక నీకు పెద్ద గోరి కట్టిత్తనే నిత్య. ఈ పోలీసోడి మీద కేసు పెట్టిత్తనే నిత్య. ఒరే అవ్వ ఇదేమిది, నా గింత పని అయితే అనుకోలేని ఇలా నా ఆపకుండా అయిపోతుంది. ఒరే అవ్వ ఈ పిల్ల బతికిందా సచ్చిందా ఏం అర్థమైతలేదు ఏంది అసలు. అవును నిత్య, ఎంత పని అయింది నిత్య. మనం మంచిగా కాలేజీకి పోయి చదువుకునేటోళ్ళం కదా. నేను మంచిగా ఉంటే ఈ పోలీస్ మామ వచ్చి మనల్ని ఆపి ఇంత పని చేసిందే నిత్య. నీకేమన్నా అయితే పోలీస్ మామ మీద కేసు పెడతానే నిత్య. ఆ పోలీస్ ఉద్యోగమే పోయేటట్టు నేను చేస్తానే నిత్య. నువ్వు బాధపడకే నిత్య, సంతోషంగా చచ్చిపోయే నిత్య. అయ్యో పాపం చచ్చిపోతున్నావా ఏ నిత్య? ఈ పోలీసుని సంగతి నేను చేస్తానే నిత్య. నువ్వు సంతోషంగా కళ్ళు మూసుకొని చచ్చిపోయే నిత్య. ఓరి నీ అవ్వ ఇదేంది ఇది, లేక లేక ఒక బండి ఆపితే కాదు కానీ ఇంత పని అయింది. ఈ పిల్లకు హార్ట్ ప్రాబ్లం ఉందని నాకేమో తెలియకపాయి. నీ అవ్వ ఇక్కడ ఉంటే నాకదే పెద్ద తప్పు అయినట్టుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందే మంచిది. వెళ్ళిపోతాయి నుంచి చాలా ఏడ్చిన కాడికి పోలీస్ మామ వెళ్ళిపోయిండు. మంచిగా ఏడుతులు ఇద్దరు నిజంగానే చచ్చిపోయినా అనుకున్నారేంది? అయ్యో నిత్య, నిజంగానే నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకున్నానే. బాగా నటించినాయండి పోలీస్ మామ, భయపెట్టించినావు. దెబ్బకు పరారైంది ఇక్కడ నుంచి. అవునా నిత్య, అవ్వాలి చేసినావు మంచిగానే యాక్టింగ్ చేసినావు. నేను నిజంగానే నీకేమో అయింది అనుకున్నా. పోలీస్ మామయ్య దెబ్బకి పరారైపోయింది ఇక్కడ నుంచి. ఖాళీగా పోదమ్మా. చూసింది కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడన్నా బండి మీద ఎటన్నా పోయినప్పుడు పోలీస్ మామయ్యలు ఇట్లా దొరకబడితే ఇట్లనే ఒకళ్ళు యాక్టింగ్ చేయండి, చచ్చిపోయినట్టు లేకపోతే సోయి తప్పి పడిపోయినట్టు. అప్పుడు వదిలేస్తారు వాళ్ళే మిమ్మల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.